శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పారాయణలో మనం ఉషాపరిణయం అనే విషయం గురించి తెలుసుకుందాం. భాగవతంలో పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయనకి 1000 బాహువులు. బాహువులు అంటే చేతులు, 1000 చేతులు. బలిచక్రవర్తికి 9 కుమారులు. ఆ 9 కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను సోనపురమును పరిపాలన చేస్తూ ఉండేవాడు. 1000 చేతులు ఉన్న బాణాసురుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అది అసుర సంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి 500 వాద్య పరికరాలని తీసుకుని తన 1000 చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. 1000 చేతులతో 500 వాద్య పరికరములను ఎంత గొప్పగా వాయించావు అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు. అతను పరుగు పరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. శంకర, భక్తమానస వశంకర, దుష్ట మదాసురేంద్ర నాశంకర, పాండు నీల రుచి శంకరవర్ణ నిజాంగ భోగి రాట్కంకణ పార్వతీ హృదయ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త నిజతాండవకేలన భక్తపాలన అన్నాడు. సంకరోతి శంకర అంటారు కదండి. శుభములను చేయడం తప్ప ఎప్పుడూ అశుభములను చేయడం చేత కాని శంకర. భక్తుల మనస్సులలో సర్వకాలముల యందు నివసించి ఉండే లక్షణము ఉన్నవాడా, దుష్టమైన మనస్సులు కలిగిన రాక్షసులను పరమార్చగలిగినవాడా, తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం. ఇక్కడ చూసారా, శివుడు తెల్లటి రంగులో ఉంటాడు. మన దౌర్భాగ్యం ఏమిటో కానీ ప్రతి దేవాలయంలోనూ శివుడిని నీలపు రంగులో వేసేస్తూ ఉంటారు. నీలకంఠుడు కానీ నీల శరీరం ఉన్నవాడు కాదు, తెల్లగా ఉంటాడు. అందుకే కదండి అమ్మవారు దుర్గా కాళికా అవతారంలో ఉన్నప్పుడు నల్లగా ఉన్నానని చెప్పి మళ్ళీ గౌరీదేవిగా పుట్టింది, ఆవిడ అవతారాన్ని ఇచ్చింది. కాబట్టి దేవాలయంలో ఉండేటటువంటి రంగులు వేసేటటువంటి రంగులు కొంచెం ఏమిటో అసంకల్పితంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఆయన పచ్చగా ఉంటాడు. ఆయన ఇదేమిటిది ఆయనకి పూజ చేసేటటువంటి సింధూరం రంగులో వేసేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఇలాంటివి అప్పుడప్పుడు మనం చూసి చెప్పినా కూడా తప్పులేదు, చెప్తూ ఉండొచ్చు. కాబట్టి ఈయన అన్నారు, బాణాసురుడు తెల్లటి రంగులో శరీరం, నల్లటి రంగులో కంఠం, ఈ 2 రంగుల చేత లోకములకు శుభము చేసే శంకర, పాములకన్నిటికీ గొప్పవాడు వాసుకి. అటువంటి వాసుకిని శివుడు తన చేతికి కంకణంగా పెట్టుకుంటాడు. వాసుకుని కంకణంగా ధరించినవాడా, పార్వతీదేవి మనస్సు అనబడే కలువ పువ్వును వికసింపచేయగలిగిన కలువ పువ్వులకు బాంధవుడైన చంద్రుడా, పరమశివుని చూపు పడితే ఆమె హృదయం వికసిస్తుంది కదండి. పార్వతీదేవి హృదయమును వికాసనానికి పొందేటట్టుగా భర్తగా నిలబడగల స్థితిని పొందినవాడా, పంకజము బురదలో ఉంచి పుట్టింది. మహాపురుషుల జన్మ కూడా వేరుగా ఉండదు. వారు కూడా సంసారంలో ఉండి తరించారు. వాళ్ళు కూడా ముందు సంసారం నందు ఉన్నవాళ్లే. వాళ్ళందరిలా ఒక తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్లే. పంకజము బురదలో పుట్టి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురదలో ఉన్న బురద చేత వికసించదు, సూర్యకిరణముల చేత వికసిస్తుంది. యోగి పురుషులైన వారి హృదయములనబడే తామర పువ్వులను వికసింపచేయగలిగిన సూర్యుడిగా ప్రకాశించే స్వరూపమున్న శంకర అన్నారు. చూసారా, ఇక్కడ ఇంత చెప్పి ఈ బురద గురించి, యోగుల గురించి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు అనే విషయాన్ని, యోగి పురుషులైన వారి హృదయములనబడే తామర పువ్వులను వికసింపచేయగలిగిన సూర్యుడిగా ప్రకాశించే స్వరూపము ఉన్న శంకర, అద్భుతమైన తాండవమును చేసేవాడా, ఆ తాండవము చేత ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా చెప్పబడతాడు. భక్తులను పరిపాలన చేసేవాడా, నీకు నమస్కారం అన్నాడు. తన పాదముల దగ్గర కూర్చుని బాణాసురుడు చేసిన స్తోత్రం విని శంకరుడు నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు వానిలో ఉన్న ఆసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమైన కోరిక కోరాడో చూడండి. ఈశ్వర, నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలి. పార్వతీదేవితో కలిసిన వాడవై నేను కోట లోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. అలా నీవు కాపలా కాయాలి, ఇది నా కోరిక. నీవు భక్తుల కోరికలను తీర్చడంలో వసుడువైపోయేవాడివి కదా, అందుకని నాకు ఈ కోరిక తీరుస్తావా అని అడిగాడు. అప్పుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కానీ ఈశ్వరుని కారుణ్యం చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. పార్వతీదేవిని తీసుకుని నందివాహనం ఎక్కి బాణాసురుని కోట వద్దకు వెళ్ళిపోయాడు.
పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. అంతే కదండి, శంకరుడు ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు కదా. ఈ విధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు. బాణాసురుడు తన కోటకు రక్షణగా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని అందరికీ గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే పరమశివుడు బాణాసురుని కోటకు కాపలదాలుగా ఉన్నాడని తెలిసిందో ఇక బాణాసురుని వైపు కన్నెత్తి చూసినవాడు లేడు. శంకరుడు అక్కడ ఉండగా ఇక బాణాసురుని మీదకు యుద్ధానికి ఎవరు వెళ్ళగలరు? అతడు చాలామందిని యుద్ధానికి ఆహ్వానించాడు, కానీ ఎవ్వరూ అతనితో యుద్ధం చేయ సాహసించలేదు. తనతో యుద్ధం చేసేవాడెవడు కనపడం లేదని విసిగిపోయాడు. ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకి వచ్చి అన్నాడు, శంకర, ఆ రోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవ్వరూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు, కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. యుద్ధం చేస్తూ ఎంతోమందిని చంపేవాడిని. ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. మీరేమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది అని శంకరుని కోరాడు. ఇది ఒక గమ్మత్తైన కోరిక, ఒక రకమైన పిచ్చి అంటారు చూసారా. యుద్ధం చేయడం ఆనందం ఏమిటండి? అది చెయ్యకూడని పని. యుద్ధం చేసి ఎంతోమందిని చంపేస్తుంటే ఆనందపడేవాళ్ళు ఈ రోజుల్లో కూడా లేరంటారా? చూడండి, యుద్ధం చెయ్యక్కర్లేదు. ఒక చెట్టు దగ్గర నుంచుంటారు నీడ కోసమో, లేకపోతే ఎవరైనా వస్తారనో ఎవరితోటో మాట్లాడుతూ ఉండరు. పొద్దున్నే కొంతమంది చూడండి చెట్ల నీడలు నుంచుని గుమ్మాలు కడుక్కుంటూనో, లేకపోతే ఏ పాల ప్యాకెట్కో వెళుతూనో, ఆడవాళ్ళు అవనండి మగవాళ్ళు అవనండి చెట్ల దగ్గర నిలబడి మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఆ చెట్టు ఆకులన్నీ సగం సగం తుంపేసి కింద పడేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు పువ్వులు తీసుకుంటారు, పూజ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ పని ఏమీ లేక ఆ పువ్వుల రెక్కలన్నీ తుంపేస్తూ ఉంటాడు. భగవంతుడు ఎంతో అందంగా పేర్చి ఒక చక్కటి పువ్వుని నీకు పూజ చేసుకోమని ఇచ్చినప్పుడు తొందరగా రేఖలన్నీ పేర్చిస్తే అవన్నీ ఇష్టం వచ్చినట్టుగా తెంపేసేసి పూజకి పనికి రాకుండా తలలో పెట్టుకోవడానికి పనికి రాకుండా చేసేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. అది రాక్షసతత్వం అంటే. కాబట్టి ఈ విధంగా యుద్ధం చేయవలసిందని శంకరుణ్ణి బాణాసురుడు అడిగాడు. భగవంతుని కారుణ్యం వాడికి చులకనగా కనబడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది. ఈశ్వరుడు ఏమన్నాడంటే, వినుమూఢ హృదయ నీకే తన మెప్పు అకార కారణంప ధారణిపై గూలును అప్పుడు నీ భుజావళి దునియక నా ఎంతవానితోనని కల్గున్. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు ఉన్న ఇంకొక రూపంతో వెయ్యాలి కదండి. అంతేగాని రక్షిస్తానన్న సరే రూపంతో శిక్షించకూడదు కదా. ఇప్పుడు రక్షించాల్సిన వాడు తనే, వాడు అడిగిన కోరికను శిక్షించవలసిన వాడు తనే. కాబట్టి ఏం చేశాడంటే ఈ రూపంతో రక్షణ చేస్తుంటగా కనబడాలి, శిక్ష ఇంకొక రూపంతో చేయించాలి. నాతో సమానమైన వాడు ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాడు వచ్చినప్పుడు నీ తీట తీరుతుంది. అటువంటి వాడు వచ్చినప్పుడు వాని రాకకు గుర్తుగా అకారణంగా నీ రథానికి ఉన్న జెండా కింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. ఆ రోజున నీ బాహువుల తీట తీరుతుంది. అప్పటితో నీకు ఉన్న వ్యగ్రత కూడా పోతుంది అన్నాడు. పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఇది కదండి శాడిజం అంటారు. ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణాన్ని అర్థం చేసుకుంటే అలాగే ఉంటుంది. అర్థం చేసుకోలేకపోతే శివకేశవులు కొట్టుకున్నారని అనిపిస్తూ ఉంటుంది. మన అజ్ఞానం బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురుడికి మంచి యవనంలో ఉండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకటి ఉంది. ఆమె పేరు ఉష. ఆమె అత్యంత సౌందర్యరాశి. ఆమె ఒక రోజు రాత్రి నిద్రపోతుంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనవడైన అనిరుద్ధుడు వచ్చాడు. వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు రమించిన సుఖానుభూతి కొన్ని గుర్తుల చేత స్పష్టంగా తెలిసింది. ఆవిడ నిద్ర లేచింది. కానీ ఆవిడ నిన్న రాత్రి నిద్రపోయినప్పుడు కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతి తప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజు ఎలా ఉంటుందో అలా ఉండలేక మనస్సునందు చాలా దిగులు చెంది సరిగ్గా జడేసుకోదు, అన్నం తినదు, పళ్ళరసం తాగదు, చెలికత్తెలతో ఆడుకోదు, ఉద్యానవనానికి వెళ్ళదు, తలలో పువ్వులు పెట్టుకోదు, ఒంటికి శీతలగంధం రాసుకోదు. ఇలాంటివన్నీ ప్రారంభమయ్యాయి. ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలకత్తె ఒకటి ఉంది.
ఆవిడ వచ్చి ఉషను అడిగింది, నీవు ఎందుకు ఇలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పుని నేను గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలకత్తను, ప్రాణ స్నేహితురాలని. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు ఉష ఇలా చెప్పింది, నేను నిన్నటి రాత్రి కలలో ఒక పురుషుడిని చూశాను. ఆయన పచ్చటి పట్టుపంచ కట్టుకున్నాడు, అనేకమైన హారములు వేసుకున్నాడు, మెడలో తుమ్మెదలు జుంకారం చేసే పుష్పమాలను వేసుకుని ఉన్నాడు, ఒంటి నిండా రత్నాభరణలను అలంకరించుకుని ఉన్నాడు, అపర మన్మధుని వలె ఉన్నాడు. ఆయనను చూసినప్పటి నుంచి నా మనస్సు వశం తప్పింది అంది. ఎక్కడో కలలో కనబడిన పురుషుని వలన ఆమెలో ఇంత మార్పు వచ్చింది అంటే అది పరమశివుని సంకల్పం. అప్పుడు చిత్రలేఖ, సఖీ, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందరో రాజాదిరాజులను చూశాను. నేను వాళ్ళ చిత్రపటములను గీస్తాను. అవి చూసి ఇందులో నీకు రాత్రి ఎవరు కనపడ్డారో నాకు చెప్పు అని 5 వెండి పాత్రలు తీసుకుని వాటిలో రంగులు పోసుకుని పెరట్లో నిలబడి ఒక తెల్లని వస్త్రం పెట్టి రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి ఆ చిత్రములలోని వాళ్ళందరి గురించి పేరు పేరున వివరించి చెప్పింది. చివరికి తాను రాత్రి కలలో చూసిన అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది. అప్పుడు చిత్రలేఖ, ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన ఎందా నీవు మనసు పడ్డావు? సఖీ, ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగరం ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంసతూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో కిరీడించు అని చెప్పింది. ఈ విధంగా చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది. బయట 3 కన్నులున్నవాడు కాపలా కాస్తున్నాడు. ఈవిడ వెళ్ళిపోతున్నది. ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఆయన ఇచ్చిన వరం దగ్గర పడుతోందన్నమాట. అంటే ఇతనితోటి బాణాసురుడితోటి యుద్ధం చేయమని అడిగాడు కదండి. ఆయన ఇచ్చిన వరం, ఆ వరం దగ్గర పడుతోంది. అందుకని ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన వరం నిలబట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒకటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు ఏమీ తెలియనట్టు పడుకున్నాడు. ఇక్కడ మనం శివకేశవుల అభేదాన్ని తెలుసుకోవాలి. పైకి ఇద్దరూ విభేదిస్తున్నట్టు కనబడుతుంది. చిత్రలేఖ అనిరుద్ధుని మంత్రంలో ప్రవేశించింది. నిద్రపోతున్న అనిరుద్ధుని ఒకసారి సమ్మోహనం చేసి ఆయనని తీసుకుని ఆకాశ మార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకుని కోట లోపలికి వెళ్ళడం, బయట కోటకి కాపలా కాస్తున్న 3 కన్నుల వాడు ఎవరండి? శివుడు చూశాడు. ఏమీ అభ్యంతరం పెట్టలేదు, ఊరుకున్నాడు. అంటే ఆయన సంకల్పం పూర్తవుతోందన్నమాట. చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసాతూలికా కల్పం మీద పడుకోబెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు, ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే 2గా ఉన్నాడనమాట. ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. సంతోషంగా వారిద్దరూ అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు కాలం గడిచిపోతుంది. కానీ కాలం ఎప్పుడూ ఒక రీతిగా ఉండదు కదండి. ఉషాదేవి యందు గర్భిణీ చిహ్నాలు కనబడ్డాయి. ఈ విషయమును పరిచారకులు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. ప్రభు, మీరేమీ అనుకోకండి, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాకుండానే మీరు తాత కాబోతున్నారు అన్నారు. ఈ మాటలు విన్న బాణాసురుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేసింది. ఈ తుంటరి పని చేసినవాడు ఎవరు అని ఉషాదేవి అంతఃపురంకి వచ్చాడు. ఎవడా దుర్మతి అని కూతుర్ని అడిగాడు. ఎదురుగుండా అనిరుద్ధుడు కనబడ్డాడు. అనిరుద్ధుడిని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్ళి అనిరుద్ధుడిని బంధించడానికి ప్రయత్నించారు. అనిరుద్ధుడు గదా ప్రహారములతో భటులందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చింది. అనిరుద్ధుని నాగపాసముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు ఇక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు పరుగున వచ్చి, ప్రభు, మీ రథం మీద ఉన్న జెండా విరిగి కింద పడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధం చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతోందనుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆసురీ ప్రవృత్తి ఎటువంటిదో చూడండి. వాడికి కూతురు గొడవ అక్కర్లేదు, యుద్ధం కావాలి ముందు. అందుకని బయటికి వెళ్ళి తనతో యుద్ధం చేయడానికి ఎవరు వస్తున్నారా అని ఎదురు చూస్తున్నాడు. ఈలోగా రావలసిన వాడు రావాలి కదా. అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరుగని వారిలా అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణ భగవానుడు.
నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, అనిరుద్ధుడిని బాణాసురుడు నాగపాశములతో బంధించాడు, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళవలసింది అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లుగా బయలుదేరి సోణపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇంతమంది యుద్ధానికి వచ్చేసరికి బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. వాడు శంకరుని పిలిచి అన్నాడు, నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు ఉన్నావు. నీవు కృష్ణుడు కోట లోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకు ఇచ్చిన వరం నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది అని అన్నాడు. శంకరుడు భక్తవత్సలుడు, భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి. కాబట్టి శంకరుడు యుద్ధము చెయ్యాలి, యుద్ధంలో ఓడిపోవాలి. ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. కానీ శంకరుడు బాణాసురునికి రక్షణ ఉంటాడని అంగీకరించి వచ్చాడు. కాబట్టి ఆయన యుద్ధరంగంలో ఉన్నంతసేపు తాను బాణాసురుని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడు. వారిద్దరూ ఎంత మౌనమైన మాటలతో మాట్లాడుకున్నారో చూడండి. యుద్ధం ప్రారంభమైపోయింది. ముందు కోట బయట ఉన్న శంకరుడే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు. ఆ తర్వాత యుద్ధంలో కృష్ణుడు, శంకరుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, బాణాసురుణ్ణి ఏ విధంగా హతమార్చాడు అనే విషయాలన్నింటినీ రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.